నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ప్రతి నియోజకవర్గంలో 3 నెలలకోసారి జాబ్ మేళా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. అసెంబ్లీలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ఎమ్మెల్యేలు అంతా ఈ జాబ్ మేళాల్లో భాగస్వాములు కావాలని సూచించారు. త్వరలో నైపుణ్యం పోర్టల్ను అందుబాటులోకి తీసుకొస్తున్నామని, విద్యార్థుల్లో స్కిల్స్ ను పెంచేందుకు పలు కోర్సులను నేర్చుకునేందుకు అవకాశం కల్పించనున్నట్లు మంత్రి లోకేష్ వెల్లడించారు. మొత్తం ఎకో సిస్టమ్ ఏర్పాటు చేయండి. అంతేకాకుండా వాళ్ళకు మాట అన్నారు అధ్యక్ష, హీట్ పంప్ తయారు చేస్తారు. ఆ హీట్ పంప్స్ ఎక్కువ యూరోప్లో వాడతారు అధ్యక్ష, ఎందుకంటే చల్లగా ఉంటుంది కనుక. అక్కడ ఆ హీట్ పంప్స్ ఎప్పుడైతే ఇక్కడ వాళ్ళు కొత్త డిజైన్ చేస్తారో మళ్ళీ ఆ హీట్ పంప్ యూరోప్ పంపించాలి, జర్మనీకి పంపించాలి, అక్కడ టెస్టింగ్ చేయాలి, సర్టిఫికేషన్ అక్కడ చేస్తేనే ఎక్కడి నుంచి వాళ్ళు పంపించగలుగుతారు. వాళ్ళు నన్ను అడిగింది ఏంటంటే ఆ టెస్టింగ్ ఫెసిలిటీస్ మొత్తం కూడా మా ఎకో సిస్టంలోనే తీసుకురండి. ఎందుకంటే ఒక్కొక్క హీట్ పంప్ టెస్ట్ చేయాలంటే సుమారుగా 5 లక్షల మన యూరోలు అవుతుంది అధ్యక్ష. ఈచ్ టైం 5 lakh euros అధ్యక్ష. సో ఈ మొత్తం ఎకో సిస్టమ్ అనేది మనం ఏర్పాటు చేయాల్సిన అవసరం. ఇది మీ గౌరవ సభ్యులకు ఎందుకు తెలియజేస్తున్నానంటే, ముందల ఇది బేస్గా మేము తీసుకున్నాం. స్కిల్లింగ్లో మేము ఏం చేసామంటే ప్రత్యేకంగా ఏ ఇండస్ట్రీ ఎక్కడ వస్తుంది, ఇండస్ట్రీ కనెక్ట్ మేము ఆల్రెడీ చేసాం. ఇప్పుడు అధ్యక్ష సుమారుగా 760 ప్రాజెక్ట్స్. అసెంబ్లీలో ఎమ్మెల్యే గల్లా మాధవి సెటైర్లు వేశారు. రాజధాని అమరావతిలో జూన్ను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని మాట్లాడారు. తన నియోజకవర్గంలో మాజీ ప్రజాప్రతినిధులు పులులు, సింహాలు అంటూ తిరుగుతున్నారని వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించిన డిప్యూటీ స్పీకర్ వాళ్లను జూలో పెట్టాలా అని వెటకారంగా అన్నారు. ప్రపంచం గర్వపడే రాజధాని నిర్మాణం జరుగుతున్న శుభతరుణంలో ఇటు పర్యాటక రంగంకు పెద్దపీట వేస్తూ 439 కోట్లు కేటాయిస్తున్నందున వినోద, విజ్ఞాన, వైజ్ఞాన, పర్యాటకంగా ఊతాన్నిచ్చే ఒక నక్షత్ర ప్రదర్శనశాల, అదేవిధంగా ఒక జంతు ప్రదర్శనశాల అమరావతి క్యాపిటల్ రీజియన్లో ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. ఇటీవల మా నియోజకవర్గానికి మాజీ మంత్రులు, అదేవిధంగా నాయకులు విచ్చేసి తమకు తాము పులులుగా, సింహాలుగా స్వయం ప్రకటితం చేసుకొని వెళ్ళిన సందర్భాలు చూస్తుంటే నిజంగా మనకు అమరావతి రీజియన్లో ఒక ప్రతిష్టాత్మకమైన జువాలజికల్ పార్క్ అవసరమైందని నాకు అనిపించి మీ ద్వారా సైన్స్ అండ్ టెక్నాలజీ అటవీ శాఖ మంత్రివర్యులు డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారిని అభ్యర్థిస్తున్నాను అధ్యక్ష. గుంటూరు మెడికల్ కాలేజీని ప్రారంభించి 80 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మెడ్ఫ్యూజన్ 26 కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని డాక్టర్ రమేష్ వెల్లడించారు. గుంటూరు మెడికల్ కాలేజీలో ఫిబ్రవరి 4వ తేదీన ప్రారంభమైన మెడ్ఫ్యూజన్ కార్యక్రమానికి విశేష స్పందన లభించిందని డాక్టర్ రమేష్ తెలిపారు. పలు జిల్లాల నుంచి విద్యార్థులు భారీగా వచ్చి ఈ మెడికల్ ఎగ్జిబిషన్ ను సందర్శించారని చెప్పారు. 39 విభాగాలకు సంబంధించిన స్టాల్స్ ఏర్పాటు చేసి విద్యార్థులకు మానవదేహం గురించి ప్రతి అంశాన్ని వివరించడం జరిగిందన్నారు. దానివలన పలువురు విద్యార్థుల్లో వైద్య విద్య పట్ల ఆసక్తి పెరిగిందని ఆయన చెప్పారు. ఈ ఎగ్జిబిషన్ ఫిబ్రవరి 28వ తేదీ వరకు జరగనుందని, అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ సందర్శించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భార్గవ్, దక్షిణామూర్తి, డాక్టర్ జి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. వాళ్ళంతా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. చాలామంది పిల్లలు అయితే చాలా ఆనందంగా ఉండి మేము కూడా డాక్టర్లు అయితే బాగుంటుంది అని ఈ ఎగ్జిబిషన్ చూసిన తర్వాత వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత మాకు అనిపించింది ఎగ్జిబిషన్ సక్సెస్ అయింది అని. సో ద మెయిన్ మోటో ఆఫ్ ఎగ్జిబిషన్ ఏంటి అంటే వీ హ్యావ్ టు ఇన్స్పైర్ టు సమ్ ఆఫ్ ది చిల్డ్రన్. సో ఆ పార్ట్లో అయితే మాత్రం మేమందరం కూడా సక్సెస్ అయ్యామనే అనుకుంటున్నాం. ఇప్పుడు ప్రజల అభ్యర్థన మేరకు ఈ వారం కూడా ఎగ్జిబిషన్ అనేది ఎక్స్టెండ్ చేయడం అనేది జరిగింది. అంటే ఫిబ్రవరి 28 వరకు కూడాను ఈ మెడ్ఫ్యూజన్ ఎగ్జిబిషన్ అనేది ఇంకా కంటిన్యూ అవుతుంది. సూపర్ 6 పథకాలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందంటూ శాసనమండలిలో వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య వాగ్వివాదం జరిగింది. స్త్రీనిధి పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తారంటూ ప్రశ్నించారు. దీంతో కొంతసేపు సభలో గందరగోళం ఏర్పడింది. ప్రభుత్వ, విపక్ష సభ్యులకు ఓపిక లేదంటూ కౌన్సిల్ చైర్మన్ సీరియస్ అయ్యారు. సమాధానం చెప్తున్నారు వినండి అధ్యక్ష. మాట్లాడి మీరు చెప్పండి సార్. సాధారణ పెన్షన్ 3,000 నుంచి 4,000 రూపాయలు చేయడం, అన్నదాత సుఖీభావ అధ్యక్ష. వాళ్ళు అడిగిన దానికి సమాధానం అధ్యక్ష. అన్నదాత సుఖీభావ అధ్యక్ష 7,500 ఖర్చు పెడితే ఎలాగైతే కష్టం. కూర్చోమన్నప్పుడు కూడా కూర్చోపోతే కూర్చోండి, కూర్చోమన్నప్పుడు
ప్లీజ్ కూర్చోండి. సంజయ్ రెడ్డి కూర్చోండి. 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 సభ్యులు కూర్చోండి. సభ్యులు అధ్యక్ష, వాళ్ళు ప్రశ్న డీవియేట్ అయ్యి ప్రశ్న అడిగేటప్పుడు వారి ప్రభుత్వంలో పెన్షన్ ఎంత ఇచ్చారు, అమ్మఒడి ఎంత ఇచ్చారు అన్ని చెప్పుకుని వచ్చారు. సమాధానం చెప్తారు. వారికంటే పెన్షన్లు చాలా ఎక్కువగా ఇస్తున్నాము, దాదాపు రెండింతలు ఇస్తున్నాము. అదేవిధంగా వాళ్ళు 47 లక్షల మందికి అమ్మఒడి ఇస్తే మేము 67 లక్షల మందికి తల్లికి వందలు ఇస్తాం అధ్యక్ష. అది చెప్పనియండి. తాము చేసిన తప్పిదాలను దారి మళ్లించేందుకే కూటమి నేతలు దొంగ తిరుగుడుగా మాట్లాడుతున్నారని మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ఆరోపించారు. 18 రోజు జైల్లో ఉండి బెయిల్పై వచ్చిన మాజీ మంత్రి అంబటి రాంబాబును మాజీ మంత్రి సాకే శైలజానాథ్, వంగవీటి నరేంద్ర ఆయన నివాసంలో పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబటి రాంబాబుపై జరిగిన దాడి గవర్నమెంట్ స్పాన్సర్ దాడి అన్నారు. రాజకీయాలలో విమర్శలు, ప్రతి విమర్శలు ఉండాలి, కానీ దాడులు చేసుకోవడం మంచి విధానం కాదని హితో పలికారు. పోలీసుల సమక్షంలోనే 7 గంటలకు పైగా దాడి జరగడం బాధాకరమన్నారు. అంబటి రాంబాబుకు అండగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉందని అన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా ఫెయిల్ అయిందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. ఇటువంటివన్నీ కూడా రాజకీయాల్లో మంచిది కాదని చెప్పాలనుకుంటా ఉన్నాం. మీరు రాజకీయంగా విధానాలపైన మాట్లాడండి, ఎదుర్కోండి, అంతేగాని ఏకపక్షంగా వ్యవహరించే విధంగా ఉండడం మాత్రం మంచిది కాదని రాజ్యాంగ వ్యవస్థలు కూడా చెప్పాలనుకుంటా ఉన్నాం. కాల ప్రవాహం ఈ విధంగానే ఎప్పటికీ ఉండదు. కాల ప్రవాహంలో అనేక మార్పులు వస్తూ ఉంటాయి. నిజంగా రాంబాబు గారితో మాట్లాడినప్పుడు కూడా రాంబాబు గారు ఏదైనా కానీ అసలు నేను అన్యాయాన్ని ఎదిరించేందుకోసమే ఉన్నానని చెప్పిన మాట చాలా గొప్ప మాటగా నేను భావిస్తూ ఉన్నాను. మేమందరం పోలీసు వాళ్ళు రెస్పాండ్ కావటలా, ఫోన్లు ఎత్తటలా. ఒకళ్ళు కాదు, రెండు కాదు, డీజీపీ దగ్గర నుంచి ఎస్పీ వరకు. నేను ఇంకోటి కూడా చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఏమైతే అయింది, అసలు క్రిమినల్స్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు కాదు. డీజీపీ ఈజ్ ఏ క్రిమినల్, ఎస్పీ ఈజ్ ఏ క్రిమినల్, ఐజీ ఈజ్ ఏ క్రిమినల్. వీళ్ళు కాన్స్పరసీ, చంద్రబాబు, లోకేష్, వీళ్ళు ఫస్ట్ క్రిమినల్స్. అసలు ఈ సంఘటనలో ఏమీ సందేహం లేదు. పోలీసు రక్షణ ఇవ్వాల్సిన పోలీసులు ఫోన్ ఎత్తలేదంటే ఏంటంటే ఇక్కడ గొడవ జరుగుతుంటే. ఐసీడీఎస్ కు బడ్జెట్ పెంచి అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని కోరుతూ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిరసన దీక్షలు ప్రారంభించారు. సిఐటియు ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన దీక్షల్లో సిఐటియు నాయకులు దండా లక్ష్మీనారాయణ, అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు జి రమణ మీడియాతో మాట్లాడారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కరిస్తామని ఎన్నికల సమయంలో కూటమి నేతలు హామీ ఇచ్చి ఇప్పుడు వారిని కలిసేందుకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. లేకుంటే అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కె స్వరూపరాణి, ఎం ధనలక్ష్మి, రజని, సంషాద్ బేగం తదితరులు పాల్గొన్నారు. కాబట్టి ఇప్పటికైనా కష్టపడే వాళ్ళకి వేతనాలు పెంచాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అంగన్వాడీలకు ఇచ్చే 11,500 జీతంతోనే వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పి ఏ ఒక్క ప్రభుత్వ పథకం, సంక్షేమ పథకాలు అమలు చేయకుండా వాళ్ళ నోట్లో మట్టి కొడుతున్నారు. ఇప్పటికైనా జరుగుతున్న అన్యాయాన్ని సవరిస్తారా, లేకపోతే గత ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని ఈ ప్రభుత్వం చేస్తుందా అని చెప్పేసి ఈ ప్రభుత్వం ఆలోచించాలి. మీకు ఓట్లేసి గెలిపించినప్పుడు మా ఆత్మగౌరవాన్ని ఇనుమడింపజేశారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో చెప్పాడు. కానీ 2 సంవత్సరాల నుంచి మాకు పెరుగుతున్న ధరలకణంగా వేతనాలు ఇవ్వండి, మా పోరాటం న్యాయమైందని చెప్పేసి మీరు చెప్పారు. కాబట్టి మా సమస్యలు పరిష్కరించుందంటే ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మాత్రం చెవికి ఎక్కించుకోవట్లేదు. కానీ అదే కార్పొరేట్లకు మాత్రం వేల కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తూ ఎకరం భూమిని 99 పైసలకైతే ఇస్తున్నాడు తప్ప పేదల కోసం పనిచేసే, ఇక్కడ రక్తహీనతతో ఇబ్బంది పడుతున్న మహిళల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేసే అంగన్వాడీలకు ఎందుకు పెంచట్లేదని చెప్పేసి మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం. జిల్లాకు విచ్చేసిన రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ కు జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా ఘన స్వాగతం పలికారు. రాష్ట్ర గవర్నర్ చినకొండ్రుపాడులో ఒక ప్రైవేట్ వైద్య కళాశాల గ్రాడ్యుయేషన్ డేలో పాల్గొనడానికి వచ్చారు. వైద్య కళాశాల ప్రాంగణంలో జిల్లా కలెక్టర్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. ఇంటర్మీడియట్ పరీక్షలను జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ పరిశీలించారు. ఎన్టీఆర్ స్టేడియం దగ్గరలో ఉన్న ఎస్ఆర్ జూనియర్ కళాశాలలో, అయ్యప్ప స్వామి ఆలయం దగ్గరలో ఉన్న నారాయణ జూనియర్ కళాశాలలో పరీక్షలు జరుగుతున్న తీరును జాయింట్ కలెక్టర్ పరిశీలించారు. పరీక్షా కేంద్రాల్లో వసతులు తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రాంతీయ పర్యవేక్షక అధికారి జి సునీత పాల్గొని వివరాలు తెలిపారు.
ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.